ఉషశ్రీ చరణ్ గారు కదిరిలోకి వచ్చి మాట్లాడినారు. మా సోదరి కొన్ని ప్రశ్నలు సంధించింది, ఆమె కొన్ని విమర్శలు చేసింది. కొన్ని కాదు, అన్నీ మామూలుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డికి ఉన్న పేటెంట్ రైట్ అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయినారు వాళ్ళు. అందులో అందివేశం చెయ్యి, అందులో భాగంగానే ఈమె కూడా అదే అలవాటు ప్రకారము మొదలుపెట్టేసి అబద్ధాలు చెప్పుకుంటూనే పోయింది. మొదటిగా అధికారంలో ఉన్నటువంటి మేము సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఆమె కొన్ని ప్రశ్నలు సంధించింది సూపర్ 6 గురించి. పెన్షన్ ఏమన్నా 4,000 చేసినారా లేదా, పెంచుకుంటూనే పోయినారా, మా చెల్లెలు కనుక్కోవాలా. ఏదైతే ఫ్రీ సిలిండర్లు ఇవి 5 నెలల లోపే ఇచ్చేసినామా లేదంటే ఇస్తూనే పోతున్నామా, వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినామా లేదంటే మీ మాదిరిగా మాకు తెలియక మాట్లాడినామని ఏమైనా చెప్పినామో జగన్మోహన్ రెడ్డి మాదిరినో లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరినో మా చెల్లెమ్మ వాళ్ళ అన్నయ్యకి చెప్తే బాగుంటుంది, కానీ మాకు చెప్పేకి వస్తుంది అవి. ఇక అభివృద్ధి గురించి కదిరిలో మామూలుగా కూటమి ప్రభుత్వం అంట ప్రజల్లో పలసన అయిపోయిందంట. అందులో భాగంగా కదిరిలో నియోజకవర్గం ఎమ్మెల్యేని చూస్తే పూర్తిగా అర్థమైపోతుందంట. ఏమన్నా ప్రజాభిప్రాయ సేకరణ చేసిందేమో తల్లి, డాక్టరేట్ ఏదో చేస్తానట్టుంది ఆమె. నీకు డాక్టరేట్ దేంట్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఏదో దానికో పెట్టినావు తల్లి, నీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ రావచ్చేమో లేకుండా రాకుండా కూడా పోవచ్చు కానేమో, కానీ నాకు కదిరి ప్రజలు అయితే ఒక డాక్టరేట్ ఇచ్చినారు పబ్లిక్ లైఫ్లో బతకడంలో. నీ నుంచి కొత్తగా చదువు నేర్చుకునే పని నాకు లేదు తల్లి. ప్రజల గురించి, ప్రజా జీవితం గురించి, ప్రత్యేకించి కదిరి గురించి మీతో చెప్పుకునే పరిస్థితిలో నేను లేను. రెండోది, 2 కోట్ల ఇసుక గురించి ప్రశ్న ఇచ్చినావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పిలిపించి మీరు నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూర్చుంటే 2 కోట్ల ఇసుక ఎక్కడికి పోయింది, ఏమైంది, అధికారులతో సహా లెక్కలతో సహా మీ ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఎంపిక ఉంటుంది దాంతో సహా అన్ని లెక్కలు తేల్చుకుందాం. ఇబ్బంది ఏం లేదు, ప్రజాబాహుల్యంలోనే తేల్చుకుందాము, అధికారుల సమక్షంలోనే తేల్చుకుందాం. ఇక్కడ ఏదైనా ఇసుక ఉండింది, ఏదైనా తీసేసి ఉంటే దానికి లెక్కలు ఎంత వచ్చినాయి, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అకౌంటబిలిటీ మేము చేయించడానికి మా ప్రభుత్వంలో చేసిన దానికి సిద్ధంగా ఉన్నాం, దానికేం వెరవడం లేదు. ఇంకా క్రిస్టియన్ ఆస్తుల గురించి చెప్తాను ఆమె. క్రిస్టియన్ ఆస్తుల్లో తల్లి నువ్వేం చదువుకున్నావు నాకైతే తెలియదు. మాట్లాడే ముందు మామూలుగా కొద్దిగా అయినా అవగాహన పెట్టుకొని మాట్లాడతాం నాయకులు అనేవాళ్ళం. మరి నీకేమాత్రం అవగాహన ఉందో నాకు తెలియదు. మీ ప్రభుత్వ హయాంలో బెంగళూరులో వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయమ్మా. ఈరోజు కొత్తగా కేసులు తెలుగుదేశం ప్రభుత్వంలో రాలా. ఆ బిల్డింగు కడతా అన్నారు, రిపేర్లు చేస్తా అంటున్నారు. ఆ బిల్డింగ్ కట్టిండేది గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కట్టినాం తల్లి మేము. ఒకవేళ నాది కాదని చెప్పినా కానీ తప్పించుకోవచ్చు, మా పేరు మీద లేదు కాబట్టి. కానీ అది కట్టిన వాళ్ళు కూడా మీ పార్టీలోనే ఉన్నారు తల్లి, మా పార్టీలో కాదు, వైసీపీ పార్టీలోనే ఉన్నారు 5 ఏళ్ళు. క్రషర్ల గురించి ఒక్కరినే ఎందుకో ఒక ఇబ్బంది పెట్టినారు, ఆయన ఒక్కరిదే కనపడింది అనినారంట. అన్నీ చూసింటారు, దొరికితేనే కదా దొంగ. ఓ పని చేయమను, నువ్వెవరైతే ప్రస్తావిస్తానో ఆ మనిషిని పోయేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పోయేసి అదే రంగా కోర్టులో పోయేసి నాది థర్డ్ పార్టీ సర్వే చేయించండి అని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో ఈ ఉండే క్రషర్స్ కానీ మైన్స్ కానీ దర్యాప్తు చేయించమని ఒక పిటిషన్ వేసుకోమని సచివులని తెలిసిపోతుంది అందరికీ ఎవరెంత కొట్టేసినారు, ఎందుకు వేసినారు, ఎందుకు ఇబ్బంది పడినారని. మీరు చేసే సంసారము ఇంకోటి ప్రభుత్వంలో చేసే వ్యభిచారం ఆ తల్లి. అది మీరు గత ప్రభుత్వంలో చాలా మైన్స్కి చాలా క్రషర్స్కి మీరు పెనలైజ్ చేసినారు. ఆ రోజు మేమేమి కక్ష సాధింపు పనులు జరుగుతానే అనుకున్నాము, తప్పు చేసింటే దొరకాలనుకుంటున్నాం. తప్పు చేయనోడు ఎవడు దొరకడు. ఇంకోటి పదే భయపడద్దండి అంటున్నారు. ఇదేందో నాకు విచిత్రంగా ఉంది. ఇది మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ఎవరికి భయపడద్దని చెప్పలా, పోరాడదామని చెప్పినాం. దట్ ఈజ్ వాట్ ద ఫిలాసఫీస్, దట్ మేక్స్ డిఫరెన్స్, దట్ ఈస్ ద లీడర్షిప్, దట్ ఈస్ ద పార్టీ. అది తెలుసుకో తల్లి. నువ్వు భయపడద్దు ప్రతి ఒక్కడు ముట్టి తిప్పి భయపడద్దు అంటాడు. అదేందో మరొకనికి మొగలిపి విషయం మడిసి ఆడబెట్టుకున్నాడంట. వడ్డీ వ్యాపారం చేసేవాడు రాజకీయాలు చేసి ఏం మాట్లాడతాడు వాడు? మరి యోగ్యత ఉంటుంది. నెలనా పొద్దు వచ్చేసి వడ్డీ ఆడ ఇచ్చినామా అది కలెక్ట్ చేసుకుందామనే ధోరణిలో
నెలకోసారి రాజకీయాలు చేసే వాళ్ళు మాట్లాడేది ఏం అందం ఉంటుంది, ఏం సందం ఉంటుంది. అది నెలకోసారి టెన్షన్గా ఆ డేట్ గుర్తుపెట్టుకొని అది కోటీలు వసూలు చేసుకునే బ్యాచ్లు అవి. దానికి ఏముంటుంది చెప్పండి? ఏది ఉండదు. అదే రకంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. దానికి మేమేం చేయగలుగుతాం? ఇంకో ఆయన 2008లో కేసు పెడితే ఇప్పుడు ఏదో 2008లో రిజిస్టర్ అయితే ఇప్పుడు కేసు అంట. అంటే మామూలుగా మీరు ఒక 2008లో వడ్డీలు ఏడని ఇచ్చింటే 2015లో పోయేసి వసూలు చేసుకోరా మీరు? వ్యాపారంలో జరిగినట్టే వ్యవహారంలో జరుగుతాయి. ఇట్ ఈస్ అ డాక్యుమెంట్, పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్ అది. మోర్ ఓవర్ కంప్లైంట్ ఈజ్ యువర్ పార్టీ ఫ్రమ్ యువర్ లీడర్స్ ప్లేస్. పులివెందల స్థానికుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కంప్లైంట్ మీ ఇన్ఛార్జో ఇంకోడో కంటెస్ట్ చేసిన వ్యక్తికో. మేము వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడదలుచుకోలేదు. ఇంకోటి చెప్తున్నాం మీకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, మీరు ఉత్సాహంగా పనిచేయండి. మీరు నమ్మిండే సిద్ధాంతానికి, మీరు నమ్ముకునే పార్టీకి. మీకు గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ హయాంలో మీరు బాగా పనిచేసింటే బాగా పనిచేసిన వాళ్ళని ప్రజలకు పోండి. మిమ్మల్ని ఎవరు వద్దనరు, మిమ్మల్ని ఎవరు భయపెట్టరు, భయపెట్టే ప్రయత్నం చేయం. ఎందుకంటే అపోజిషన్లో మేము కూడా పనిచేసినాం. వి నో వాట్ ఈస్ ద పాలిటిక్స్ అండ్ వాట్ ఈస్ ద డెమోక్రసీ, వాట్ ఈస్ అవర్ రోల్ ఇన్ ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మా పాత్ర మీద మాకు ఒక స్పష్టత ఉంది. ప్రతిపక్షం అనేది ఉండాలా, బలంగా ఉండాలా. ఇంకా మేము బాగా పనిచేస్తాం, కసిగా పనిచేస్తాం, ధీటుగా పనిచేస్తాం. మీరు మాట్లాడే మాటలు అబద్ధాలని చెప్పే దిశగా పనిచేస్తాం. అభివృద్ధి ఏం చేసినారో 5 నెలల్లో చెప్పాలంట. మా చెల్లి వస్తే ఆమె నరసింహస్వామి గుళ్ళకి పోయేసి దర్శనం చేయించి బట్టలు పెట్టి మరీ ఈ నియోజకవర్గంలో గడిచిన 5 నెలల్లో నేను చేసిన పనులు చెప్పడానికి నేను సిద్ధంగా ఉండరా అమ్మ? మా తోడబుట్టిన దాని మాదిరిని నిన్ను పిలిచిపోతాం, చూపిస్తాం. ఆ రోజైనా నీ స్టేట్మెంట్ ఏమన్నా మార్చుకుంటే మార్చుకో. మా ఊరి ప్రజలు కూడా చెప్పాలని అవసరం లేదు. మా ఊరి ప్రజలకు అన్నీ తెలుసు, అందరినీ గమనిస్తూ ఉన్నారు. వెలిగేది చీకటి ఏదో ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. రెండోది, నాకు క్వశ్చన్ ఉంది నీ ఇంటెగ్రిటీ గురించి అమ్మా. అసలు మీరు రాజకీయాల్లోకి వచ్చినారు, పర్సనల్గా నేను మాట్లాడను, కానీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ ఇంటెగ్రిటీ గురించి. మీరు ఒకసారి కంటెస్ట్ చేసినారు, గెలిచినారు, మంత్రి అయినారు. మీదేదో నాకున్నటువంటి సబ్జెక్టు కరెక్షన్, మీరు పుట్టిండేది రాయదుర్గం అని చెప్పేసి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు పెళ్లి చేసుకోండి ఏడో యలంకలో అని చెప్పి తెలుసు. మీరు పోటీ చేసింది కళ్యాణదుర్గంలో చూసిన. కళ్యాణదుర్గం నుంచి గెలిచినారు, మంత్రి అయినారు. ఎందుకో మరి మీ అధినేత మీకు ట్రాన్స్ఫరా, ప్రమోషనా, మోషనా నాకేదో తెలియదు. అది మిమ్మల్ని పెనుగొండకు ఎందుకు పంపించినారు తల్లి? మాకున్న సమస్య అదే. కదిరిలో మాకు 5 ఏళ్ళ కోడు చిక్కడు వరకు కొత్త కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ ఇంటెగ్రిటీని సస్పెక్ట్ చేసి ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు, ఒక మ్యాండేట్ ఇచ్చున్నారు. ఇంకో ఆయన ఎవరో చెప్తాను 20 ఏళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మాకు కూడా అదే లెక్క తేల్చుకోవాలని ఉన్నాం నాయన బాబు. లెక్కలు 20 ఏళ్ళ నుంచి ఉండే లెక్కలన్నీ తేల్చాలని మేము ఉన్నాం. మేము వెనక్కిపోయే బ్యాచ్ కాదు ఇది, ముందుకు పోయే బ్యాచ్ ఇది. చాలా చూసినాం ఉడుతూపులు. 5 ఏళ్ళకి కనపడకుండా పోయేసి 5 ఏళ్ళకి టికెట్లు రాక షెడ్డుకు పోయి ఎఫ్సీలు చేయించుకొని మళ్ళీ బజార్లకు రాలని ప్రయత్నం చేస్తూ జంకు బట్టి ఇంజన్ స్టార్ట్ కాకపోయే బండ్లు కాదు ఇవి. ఇది ఎవరేడి బ్యాటరీ. ఇది నువ్వు అర్ధరాత్రి లేపినా ప్రజా సమస్యల మీద పోరాడడానికైనా, ప్రజా సమస్యల మీద స్పందించడానికైనా ఎవరేడి బ్యాటరీ, పేర్లు ఏదైతే ఎవరేడి ఉందో ఆ టైప్ బ్యాటరీలు ఇవి. తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే, కార్యకర్తలు అంటే తెలుసుకోండి. సోషల్ మీడియా వాళ్ళకంట ఒక పక్కన నీ డబుల్ స్టాండర్డ్స్ ఏందమ్మా? ఆడ మనిషివి, చదువుకున్న అమ్మాయివి, మంత్రికి చేసినావు. ఒకవైపునేమో సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టద్దు అంటావు, సోషల్ మీడియా కార్యకర్తలని వేధింపులు అంటావు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఏం చేస్తామో చూస్తామంటావు. యూ స్టాండ్ బై వన్ వర్డ్. ఒక డిసిషన్కి నువ్వు నిలకడగా ఉండు. నువ్వు కక్ష సాధింపు అన్నా చేయి, లేదు కక్ష సాధింపుకు వ్యతిరేకమన్నా అని చెప్పు. ఇప్పుడేమో కక్ష సాధింపు అంటావు, మీ మీదేమో కక్ష సాధించకూడదు అంటావు, ఇంకోసారినేమో నేను కక్ష సాధిస్తా అంటావు. ఈ రకమైనటువంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండే నువ్వా మమ్మల్ని మాట్లాడేది? అసలు ఈ నియోజకవర్గంలో నిన్ను జిల్లా అధ్యక్షుడు గతిలేక పెట్టుకున్నారమ్మా వాళ్ళు. నీ దగ్గర సరుకు ఉందని కాదు. గతి లేనమ్మకు మతి లేని మొగుడు అంట. జగన్మోహన్ రెడ్డి గతి లేదు ఇప్పుడు.
ఎవరు నమ్మే పరిస్థితి లేదు అతని నాయకత్వాన్ని, ఆ పార్టీని. నేను పదే పదే మా వాళ్ళకు కూడా, కార్యకర్తలకు చెప్తూ ఉంటా, ప్రజాస్వామ్యంలో ఉండే అధికారం వచ్చినాక చెప్తున్నా. గడిచిన 5 నెలల్లోనే నువ్వే చెప్తాను, రోజు ప్రెస్ మీట్ పెడతాను. ఎస్, నేను సాధ్యమైనంత వరకు ప్రజలకు నేను చేసే ప్రతి పనిని తెలియజెప్పేటువంటి ప్రయత్నము మీ ద్వారా, అంటే మీడియా ద్వారా ఎప్పుడు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటా, తెలియజెప్తూనే ఉంటా. ఎందుకంటే బాధ్యత నాకు అది. నేను పనిచేస్తానేది వాళ్ళ కోసం, బతుకుతానేది వాళ్ళ కోసం, రాజకీయాలు చేస్తానేది వాళ్ళ కోసం. కాబట్టి వాళ్ళకి నేను చేసే ప్రతి కార్యక్రమం తెలియజెప్తాం. గత ప్రభుత్వ వైఫల్యాలు తెలియజెప్తాం, మా ప్రభుత్వంలో 5 నెలల తర్వాత మేము చేస్తున్న పనులు తెలియజెప్తాం. ఎవరైనా తప్పు చేసి మా కార్యకర్తలు కూడా చెప్తాను. మామూలుగా ఎవరన్నా పిల్లోళ్ళు అన్నం తినకపోతే బూసోడు వస్తాడు అన్నం తినరా అంటారు. లేదంటే అదేదో సినిమాలో ఒక అతన్ని పిలిచిపోయేసి బట్టలు ఇప్పేస్తారు ఒక ఇంట్లో. వాళ్ళ కొడుకుని పిలుచుకొచ్చేసి, రే నువ్వు అన్నం తినరా లేకపోతే ఇట్లా అవుతావు అని చెప్తారు. ఒక స్కెలిటన్ మాదిరి ఉండేవన్నీ తీసుకుపోయేసి. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూపిస్తున్నాం మేము కూడా కార్యకర్తలకి. ఎవరైనా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం రా, ప్రజలకు బాగా పనిచేస్తాం, ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తాం, మీరు అవినీతికి పాల్పడద్దండి, అవినీతి అక్రమాలకు పాల్పడద్దండి. అవినీతి అక్రమాలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు 151 సీట్లు ఇచ్చినాక ఈ 11 సీట్లకు వేసేస్తారా స్వామి, ప్రజాస్వామ్యంలో ఉండే అందము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాదిరి బతకద్దురా, ఆ రకంగా పరిపాలన చేయద్దురా అంటున్నాం. ఇసుక గురించి, మద్యం గురించి, వేరే మాటల గురించి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? వైసీపీ పార్టీ వాళ్ళు సిగ్గుండల్లా మీ బతుకులకి. మద్యపాన నిషేధం చేసుకోబోతా అని చెప్పేసి మద్యం వ్యాపారం చేసిన బతుకులు మీవి. ఇసుకని గంపగుత్తిగా నెలకు 12 కోట్ల రూపాయలకు జేపీ వెంచర్స్ కప్పజెప్పేసి ఈ రాష్ట్రంలో మీ కార్యకర్తలు నోరు కొట్టినాం, మీ నాయకులు నోరు కొట్టినాం, మీ ఎమ్మెల్యేలు నోరు కొట్టేసి వాళ్ళని మట్టి తట్ట అమ్ముకోమని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక మద్యం అమ్ముకోండి అని చెప్పేసి వాళ్ళకి తగిలిచ్చి మొగుడు పెళ్ళాలు మద్యం వ్యాపారం చేసిండే పార్టీలో నుంచి నువ్వు మళ్ళీ వచ్చిండేదమ్మా. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కడుంది మిమ్మల్ని? మొదటగా నిన్ను ప్రజలు నమ్మాలంటే వచ్చే రోజుల్లో మద్యం వ్యాపారం చెయ్యము, గతంలో చేసినట్టు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినాము, చేయలేదు. మాకు బుద్ధి లేక, చదువు లేక చెప్పినాం. నేను 10th ఫెయిలు కాబట్టి నేను పోయేసి నాకు తెలియక చెప్పేసిన, నాలెడ్జ్ లేక అని చెప్పేసి మీ అధినేతని చెప్పమనండి. సిపిఎస్ రద్దు నాకు తెలియక మాట్లాడినా అని చెప్పినావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినారు. ఎవడైనా ప్రభుత్వానికి పనికొస్తాడమ్మా ఈ రకమైనటువంటి విధానాలు ఉండేవాడు? తెలియక మాట్లాడేవాడిని నమ్మేవాడని కూర్చోబెడతాడమ్మా? ఎంత సిగ్గు ఎగ్గు లేకపోతే మాత్రం ఒక కౌన్సిలర్ యోగ్యత లేనోడిని ఎవరు దొరక్క మీరే తగిలించుకొని మీరే బై డిఫాల్ట్ ఎమ్మెల్యే అయిపోతే వాడు మిమ్మల్ని లెగిస్తాన్ని 5 కోట్లకు అమ్ముడు పోయేది. మళ్ళీ ఇంకోసాట ఏడో కుటిల ప్రయత్నాలు చేసి వాని కుటిల ప్రయత్నాలు ఫలించకపోతే మళ్ళీ వాడిని తెచ్చుకొని దత్తపుత్రుడి మాదిరి పక్కన పెట్టుకున్నారు. మీదొక బతుక, మీదొక పార్టీనే. ఏమన్నా ఆలోచన ఉండాల. చీల్చి చెండాడతారంట. భయపడిపోతాం నైనా, చాలా చూసినాం నీట్ల వాళ్ళని. గతంలో కూడా చాలామంది నిండి ఊరిడిపిస్తాం, బయటికి పంపించేస్తాం, ఉనికిపోయినాం అట్లే మేమంతా. ఇంక నువ్వు కొత్తగా వచ్చి బెదిరిస్తాడు తిప్పుకుంటా, నెలొడ్డేసులు వసూలుకి వచ్చినట్టు నెలకోసారి. చీల్చేకో చెండాడేకో ఇంకో ప్రయత్నం వచ్చేస్తే నీకు తెలుస్తుంది. మళ్ళీ ఏమైనా తిక్కనా కొడుకుంటారనుకుంటాడేమో నీ 5 మాటలు నీకే. నీ అధినేత నిన్ను నమ్మడా? నీ యోగ్యత ఉంటే ఒక ఇన్ఛార్జ్ తెచ్చుకొని మాట్లాడు. 20 ఏళ్ళుగా నువ్వేమి కాలే, నువ్వెప్పుడు పేపర్ జోకరే. మెయిన్ లైఫ్ తప్ప అన్నిటికి పనికి వస్తావు నువ్వు. పేపర్ జోకర్లకు సమాధానాలు చెప్పాలా మేము? వడ్డీ వ్యాపారస్తులతో రాజకీయాలు మాట్లాడాలా మేము? ఏం దౌర్భాగ్యమే మీ పార్టీకి? ఆర్డీఓ ఆఫీస్ ముందు భూముల గురించి అడుగుతాండవు, ఎవరో వసూలు చేస్తారంటాండవు. దాని మీద కంప్లైంట్ పోయింది, మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా 5 నెలల కాలంలో భూమి విషయాల్లో దాదాపు 4 మీద కేసులు పెట్టినాం. ఇక్కడ 4 ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ నియోజకవర్గంలో.